ఒక వార్త నేను విమర్శలు చేస్తూ ఉంటేనే మనసులో అనుకుంటూ ఉంటాను, నేను చేస్తుంది కరెక్టేనా? అనవసరంగా ఒక పత్రిక మీద మనం ఎందుకు విమర్శలు చేయాలి? వాడికి నైతిక విలువలు లేవు అని మాట్లాడుతున్నా నిజంగా వాడికి లేవా అనుకుంటూ. కానీ ఇంకొకసారి కన్ఫర్మ్ అయింది, నేను మాట్లాడింది కరెక్టే, వాడికి అసలు విలువలు లేవు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు, రెండో కుమారుడు ప్రమాదానికి గురైన తీరు, ఆ ఫోటో చూడండి. thumbnail అదే పెడతా నేను. ఎంత భయంకరంగా ఉందంటే ఆ బయటికి వచ్చిన అంటే ఒళ్ళు జలదరేస్తుంది. మన పిల్లలు మనము ఎవరూ లేని ప్లేస్లో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఫైర్ ఫైటర్స్ కాపాడుతున్న ఆ దృశ్యం చూడండి. అది చూస్తే భయం పుడుతుంది అన్నమాట. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. విషయం తెలిసి కూడా వెళ్లకుండా సాయంత్రం దాకా ఉన్నారంటే మిగతా విషయాలు పక్కన పెట్టండి. ఒక తండ్రి మనసు ఎలా ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. ఈ సందర్భంగా అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆయనకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. ఇది గెస్చరు. ఈ గెస్చర్లు కావాలని నేను కోరుకుంటూ ఉంటా. చక్కగా వ్యవహరించారు నిన్న. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఆఫీస్లో ఇద్దరు ముగ్గురు దరిద్రులు మాట్లాడారు. అంటే వాళ్ళకి తోలుమందం అయిపోయింది. మానవ సంబంధాలు, స్పందన, ప్రతిస్పందన, వీటి మీద వాల్యూ లేదు. పైగా మేము జర్నలిస్టులు, మేము ఇలానే ఉంటాం అన్నట్టు వెధవ కూతలు కూస్తూ బతుకుతారు. సరే, వాళ్ళ గురించి ఇంకేదైనా సందర్భం వస్తే మాట్లాడతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టిన విషయం కానీ, దానికి ఈయన ధన్యవాదాలు చెప్పింది కానీ, అసలు ఆ వార్తే రాయకుండా వీడు వార్తను కవర్ చేసాడంటే ఏజే గాడు, ఈ ఏజే గాడిని ఇంకేజేనో అనాలనిపించింది. అంటే అదేంటి, మీరు జగన్మోహన్ రెడ్డి అభిమాని కాబట్టి ఎట్లా ఉంటుంది అంటే, కావాలని కన్వీనియంట్గా ఒక నిజాన్నే చూపించాలి, ఇంకొక దాన్ని చూపించకూడదు అని కవర్ చేయటం. నువ్వు న్యూస్ కవర్ చేయాలి కానీ కవర్ కనపడకుండా చేయకూడదు కదా. దానివల్ల ఏమవుతుంది, ఆ పేపర్లు చదివేవాళ్ళు, ఆ ఫాలోవర్లకి ఈ విషయమే తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం వీళ్ళు చూపించినంత మాత్రాన లోకానికి తెలియదా అంటే అది వేరు. కానీ వీడు విలువల గురించి మాట్లాడటం ఏంటి, జర్నలిజం విలువల గురించి, ఈ చెత్త వెధవ. అందుకే కరెక్ట్ అనమాట. మన మనసు చెప్తుంది మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా అనేది. మనం అభిమానించేవాళ్ళు, లేదంటే మనం భుజానికి ఎత్తుకునేవాళ్ళు, దానికి అర్హత ఉందో లేదో తర్వాత కాలం డిసైడ్ అవుతుంది. కానీ కొంతమంది విషయంలో మాత్రము మనం ఎంచుకున్న తీరు మనకి తెలుస్తూ ఉంటుంది. నిజమే కదా అని మనం మాట్లాడే మాటలకి మద్దతు కేవలం ఒక కులం నుంచో, ఒక పార్టీ నుంచో వస్తుందో అని మనం సంకల గుర్తుకుంటూ లక్షల వ్యూస్ తెచ్చుకున్నంత మాత్రం ప్రయోజనం ఏం లేదు. ఆర్థికంగా మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయేమో కానీ ఎవరికైనా, దాన్ని మించిన తృప్తి అనమాట. మీరున్న వృత్తిలో మీరు న్యాయం చేస్తున్నారా లేదా? వాడైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ వార్త కవర్ చేసినది మీరు thumbnailలో చూసుకోవచ్చు. అసలు నేను thumbnailలో వాడిది పెట్టదలుచుకోలే, ఎందుకంటే వాడు ఎదవ అని తేలిపోయిన తర్వాత కూడా ఇంకా ఎవరికి ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాం. ఎదవ అని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుదాం. ఈ విషయంలో మాత్రం చూడండి, నేను నిన్నటి నుంచి ఇదే చెప్తున్నాను కదా. మనం ఆ ప్రమాదం జరిగినప్పుడు ఈయన వ్యవహరించిన తీరు ఏది నిలకడగా కానీ ఆత్మస్థైర్యంతో దాన్ని మెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఆ ఫోటో చూడండి మీరు. నేను చెప్తుంది నిజమో కాదు మీకు అర్థమవుతుంది. బై.